గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో మన ముందుకు వచ్చినటువంటి కళ్యాణి, ప్రియదర్శన్ అండ్ అలాగే నస్లిన్ హీరోయిన్లుగా, అలాగే టొవినో థామస్ గారు, ఇంకా చాలామంది తారాగణం లైక్ మన చందు సలీం గారు, అరుణ్ కురియన్ గారు లాంటి స్టార్స్తో మన ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయినటువంటి సినిమా కొత్త లోక. మలయాళంలో లోకగా విడుదలయ్యి ఇప్పుడు కొత్త లోకగా మన ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ సక్సెస్ సెలబ్రేషన్స్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. A very very hearty welcome to Dulquer Salman garu and Naslin. కేవలం హీరోగానే సూపర్ సక్సెస్ అందుకోవడం మాత్రమే కాకుండా ఒక ప్రొడ్యూసర్ గా కూడా 100 కోట్లు 100 crores సక్సెస్ ని సాధించేశారు లోక సినిమాతో. తెలుగులో కూడా సినిమా కొత్త లోక సూపర్ హిట్ అయ్యి రన్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజు మనల్ని కలవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి దుల్కర్ సల్మాన్ గారికి వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అలాగే ప్రేమలు సినిమాతో మనందరికీ సుపరిచితమయ్యి ఇప్పుడు ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని కొట్టేసినటువంటి నస్లిన్ గారికి కూడా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. నస్లిన్, వెంకీ అట్లూరి గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు, వారికి కూడా సాదర స్వాగతం. అలాగే డైరెక్టర్ డామినిక్ అరుణ్ గారు వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ చందు సలీం గారు వచ్చేసారు, వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అరుణ్ కురియన్ గారు వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటేనే సూపర్ డూపర్ హిట్ సినిమాలకి, ఎంటర్టైన్మెంట్ సినిమాలకి మారు పేరు. సూర్యదేవర్ నాగవంశీ గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఈరోజు మా స్పాన్సర్స్ విజయవాడ ఉత్సవ్, వన్ సిటీ వన్ సెలబ్రేషన్ proudly presents the success celebrations of Kotta Loka Chapter 1 Chandra, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, alage National Campus Cricket League 2025, Shreyas Impact Foundation, Feelings India Instant Noodles, Shreyas Corporate Club, and our associate sponsors are Priya Gold. Our health partners are Yoda Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Venki Atluri garu, a very very hearty welcome to you andi. Okay, so Vamsi garu, hearty congratulations to you. అలాగే ఈ సినిమాలో ఒక మంచి పాట రాసినటువంటి లిరిక్ రైటర్ రాంబాబు గోసాల్ గారు కూడా వచ్చారు, వారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ లెట్స్ హ్యావ్ ఒకసారి ట్రైలర్ చూసేద్దామా? Let's have the trailer of Kotta Loka, please. Trailer. నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఏదైనా సమస్య? పెద్దయినా చెప్తారు. నీలో ఎలాంటి మార్పు లేదు కదమ్మాయి. ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. ఏ సమస్యల్లోనూ జోక్యం చేసుకోవాలి. రే, క్యాజువల్గా డేట్ చేయరా, చూస్తేనే అర్థమవుతుందిరా నీకు అది కావాలని. మా నాన్న చెప్పేవాడు, లోకంలో 2 రకాల ఆడవాళ్ళు ఉంటారని. ఒక రకం మంచి వాళ్ళు, మా అమ్మలాగా. ఇంకో రకం కంత్రీలు. అందరూ మనం అనుకున్నట్టు ఉండర్రా. తను ఎవరో ఏంటో ఆ విషయాలు మనకి అస్సలు తెలియవు కదరా. సాధారణ లేడీ కాదు, చిత్రం కొట్టేసింది నన్ను. మెన్ డీల్ విత్ మెన్, నో ఉమెన్ నీడెడ్. అండర్స్టాండ్? ఇది పైకి ఎగురుతుందా? నిత్, ఆచార్, నువ్వు అనుకునే ఇలాంటి విషయాలన్నీ నిజమని నీకు తెలుసా? నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఏదైనా సమస్య? పెద్దయినా చెప్తారు.
one of the biggest female superhero films to become such a blockbuster hit. Dulquer garu and team ki hearty congratulations. Already 100 crore mark దాటేసాము. అండ్ ఈ 100 crores లో నుంచి ఈరోజు ఈ ఈవెంట్ చేస్తున్న యాంకర్ కి కూడా ఒక షేర్ ఇవ్వబోతున్నారని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ దుల్కర్ గారు, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఈ సినిమాలోని ఒక పాట, ఆ ఒకే ఒక్క పాటని మన తెలుగు లిరిక్స్ రాసినటువంటి లిరిక్ రైటర్ రాంబాబు గోసాల గారు, అర్జున్ రెడ్డి, అలాగే కాంతార, హరిహర వీరమల్లు, కూలీ ఈ సినిమాలన్నిటికీ కూడా రాశారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ద లిరిక్ రైటర్ ఫర్ ద తెలుగు సాంగ్ వర్షన్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ కొత్తలోక సినిమాలో ఒకే ఒక పాట ఉంది తెలుగులో. ఆ తెలుగు వెర్షన్ లిరిక్స్ రాసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా దుల్కర్ సల్మాన్ గారి సినిమాలు హే సినామిక రాశాను, కింగ్ ఆఫ్ కొత్త రాశాను. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమాకి రాయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద హిట్ అయినందుకు దుల్కర్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. అలాగే మా వంశీ గారికి వరుడి కావాలలో కోలకళ్ళేసి అనే పాట రాశాను. ఇప్పుడు ఆయన దీన్ని ఇక్కడ రిలీజ్ చేయటం, ఇంత పెద్ద హిట్ అవటం, కంగ్రాట్స్ వంశీ అన్న. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను కింగ్ ఆఫ్ కొత్త, తుడరం, ఇప్పుడు లోక, ఈ 3 సినిమాలు రాశాను జేక్స్ విజయ్ గారికి. సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీకు కూడా బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. అలాగే మన హీరో నెస్లన్ గారి ప్రేమలు సినిమాతోనే మనం ఆల్రెడీ ప్రేమలో పడిపోయాం. ఈ సినిమాతో ఇంకా ఇంకా ప్రేమలో పడిపోతాం మనం సినిమా చూస్తే. కళ్యాణి ప్రియదర్శన్ గారు కూడా చాలా బాగా చేశారు. అలాగే మా డైరెక్టర్ గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కేడి విన్సెంట్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఆల్రెడీ పెద్ద హిట్ చేశారు, ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. ఎస్, సినిమా కేవలం మలయాళంలో మాత్రమే కాదు, రిలీజ్ అయినటువంటి అన్ని లాంగ్వేజెస్లో కూడా సూపర్ సక్సెస్ని సాధించి రన్నింగ్ సూపర్గా తీసేసుకుంది. మరి ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి కారణం చూసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. స్టోరీతో పాటు ఇమోషన్, టేకింగ్, మేకింగ్, సాంగ్, ద రీ రికార్డింగ్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ అద్భుతంగా వర్క్ చేశారు. కాబట్టి ఈ సినిమా ఈ రోజున ఇంత సూపర్ సక్సెస్ అయింది. మరి అందులో భాగమైనటువంటి ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. The production designer Banglan sir to please come on to the stage to speak a few words. സാറിനെ വേണമെങ്കിൽ മലയാളത്തിൽ വിളിക്കാം. ഓ, ഒരുപാട് മലയാളീസ് ഉണ്ടോ ഇന്ന് ഇവിടെ? എന്റെ ദൈവമേ, എല്ലാവർക്കും ഓണാശംസകൾ. സർ, ഹാർട്ടി കൺഗ്രാറ്റുലേഷൻസ്. സിനിമ ഇത്ര വലിയൊരു തകർത്തൻ വിജയം, സൂപ്പർ. കൺഗ്രാറ്റുലേഷൻസ് ടു യു. എൻ്റെ അടുത്ത് പറഞ്ഞത് ഒന്നും സംസാരിക്കില്ല എന്നാണ്. എന്തെങ്കിലും ഒരു 2 വാക്ക് ജസ്റ്റ്. ഞാനൊരു 2 ക്വസ്റ്റ്യൻ ചോദിക്കട്ടെ? ക്വസ്റ്റ്യൻ, സോറി, ഓക്കെ. എന്നാൽ ഒരു ഹലോ പറഞ്ഞോളൂ എല്ലാവരും. ബംഗ്ലൻ സാറിന് ഒരു ഹലോ. കൺഗ്രാറ്റുലേഷൻസ്, സൂപ്പർ സർ. ബംഗ്ലൻ സർ, സൂപ്പർ വർക്ക്. The production designing is extraordinary. Every frame, whatever Nimish Ravi sir has shown us, it is simply superb. Thank you so much sir. Continue doing the great work. అప్ప సంసారికానല്ലേ వన్నది స్టేజ్లో. ఓకే, సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మా నాగ్ అశ్విన్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. కల్కి లాంటి సినిమాతో పాన్ ఇండియన్ సినిమాస్లోనే బ్లాక్ బస్టర్ సినిమాని మనకు అందించినటువంటి నాగ్ అశ్విన్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ మా నిమిష్ రవి గారు, ఆర్ సినిమాటోగ్రఫర్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనం లక్కీ భాస్కర్లో వారి సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందనేది చూసాము. ఇన్వైటింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యు ఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్. ഇനി സംസാരിക്കില്ല എന്ന് പറയല്ലേ? ഓക്കെ, താങ്ക് യു. Hi everyone. Hello. So I'm not a very good speaker, like but this feels very surreal. Like this moment feels very, very surreal. Me and Dominic, we started this small dream of ours, and that actually elevated with adding so many people, and finally it's now in theaters and it's kind of making a wave, and that is very nice to see. So thank you so much for everyone, especially people from Hyderabad, and like
yeah, you guys are watching it, and you guys are like giving us so much love. Thank you so much. సూపర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సార్ 1 minute. ఇన్ యువర్ రియల్ లైఫ్ హూ ఇస్ యువర్ సూపర్ హీరో? For everyone, their parents are their superheroes. So I think my mother and father actually helped me get into this movies. They believed in me. They didn't ask me to go for medicine or engineering. They were like, okay, you go for movies, and for that, I think they are my superheroes. So yeah. Such good parents you have. Here most of the parents are telling go to engineering, become doctor, but your parents said go into movies. Yeah. 1 second, Sitara Vamsi garu has to say something. Sir, you please stay on stage. ഒരു മിനിറ്റ്, ഞാൻ ഇപ്പോൾ വരാം. ദുൽഖർ സാർ, మీరు మలయాళంలో చెప్పండి ఆయనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇంటర్నెట్లో ప్రతివాడు దుల్కర్ గారు 30 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు కలెక్షన్ సినిమా చేశారు, తెలుగు వాళ్ళకి చేత కావట్లేదు ఇలా తీయడం అంటున్నారు మమ్మల్ని. జనరల్గా ఇంటర్నెట్లో తిట్టడం మమ్మల్ని. ఇప్పుడు నేను కానీ వెంకీ కానీ నిమిష్తో లక్కీ భాస్కర్ చేసాము, ఇప్పుడు సూర్య గారి సినిమా చేస్తున్నాము. అందుకే బాంగ్లాని ఇక్కడే ఉన్నాడు, నిమిష్ ఇక్కడే ఉన్నాడు. అడగండి తెలుగు సినిమాకు ఎందుకు ఖర్చు ఎక్కువ పెడుతున్నారని అడగండి మీరు కూడా ఒకసారి. నిమిష్ సార్ പറഞ്ഞതെല്ലാം മനസ്സിലായല്ലോ. He is asking why we are spending so much in Telugu and correct. This film you made in 30 crores. Why crores and crores are being spent in Telugu films? I think I will give you 2 minutes to think about this. Meanwhile, we are having somebody coming inside. Chandra, the beautiful Chandra, Kalyani Priyadarshan. Let's welcome her with a big round of applause. కళ్ళు కళ్ళు కలిసి కలిసి కరిగిపోతు క్షణము క్షణము సెగలు రేపలే. మన తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైనటువంటి హీరోయిన్ హలో సినిమాతో ఇక్కడ ఎంటర్ అయ్యి ఆ తర్వాత తను చేసినటువంటి సినిమాలు మన హృదయాలని బాగా తాకింది. హృదయం అనేటువంటి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి కళ్యాణి ప్రియదర్శన్ కి కంగ్రాచులేటింగ్ హర్. సినిమాలో ఎలాగైతే ఆ వైట్ ఫ్రాక్ వేసుకొని ఎంట్రీ ఇచ్చిందో అలాగే అనిపిస్తుంది ఇక్కడ, కాకపోతే రెడ్ ఫ్రాక్ అంతే. శ్రేయస్ మీడియా సూపర్ జాబ్. లక్ష్మి తీరాను వెతికేను ప్రాయం కారలాంటి కనుల వెనుకే దాగి ఉన్న సోకమే ఎంతో శ్వాసలెగసి తీసే పరుగే చెప్పకుండా వీడిపోయేను. ఎస్, వీ హ్యావ్ ఆర్ నీలి చంద్ర. సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మెడ అది దగ్గర పెట్టద్దు. ఓకే నిమిష్ సార్, ఆర్ వంశీ సార్ has asked one question. It's basically the script which dictates. Venki is such a demanding director, so probably because of that you should ask Venki. Oh, I'm going there. వెంకీ గారు మీ వల్లే బడ్జెట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. వెంకీ గారు, he said వెంకీ గారు అంటే మనకి వంశీ గారు అడిగారు బడ్జెట్ ఎందుకు అక్కడ తక్కువ ఇక్కడేమో ఎక్కువ తెలుగులో అని. వెంకీ గారు ఈజ్ అ డిమాండింగ్ డైరెక్టర్. హీ సెడ్ వాట్ యూ హ్యావ్ టు సే? మొత్తం నా మీద పెట్టాడా? సరే 6వ తారీఖు నుంచి స్కెడ్యూల్ ఇప్పుడు చెప్తాను చెప్పండి. ఫ్రమ్ 6th షెడ్యూల్. ఓకే, ఆల్మోస్ట్ నౌ హీ స్పీక్స్ గుడ్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ నిమిష్ సార్. Thank you very much. Thank you. అందరికీ దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఘనంగా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ ఉత్సవంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన కోసం సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ టాలెంట్ని ప్రోత్సహిస్తూ మిస్ విజయవాడ, అలాగే విజయవాడ ఐడల్, లైవ్ కాన్సర్ట్స్, అలాగే మ్యారథాన్, కార్నివల్ వాక్స్, ఎంటర్టైన్మెంట్ షోస్, డ్రోన్ షోస్, అలాగే క్రాకర్ షోస్, దాండియా ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ఈవెంట్, ఫ్లీ మార్కెట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా నిర్వహించబోతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, అలాగే గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి.
ఈ స్పెషల్ ఉత్సవంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. విల్ క్యాచ్ యూ ఆల్ సూన్ ఇన్ విజయవాడ ఉత్సవం, వన్ సిటీ వన్ సెలబ్రేషన్, అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. సో కంటెంట్ బాగున్నట్టయితే సినిమా ఏ లాంగ్వేజ్ అని చూడం, మన తెలుగు ప్రేక్షకులు అలాంటి సినిమాల్ని గుండెలకి హత్తుకుంటారని మరొకసారి ప్రూవ్ చేసేసింది ఈ కొత్త లోక అనేటువంటి సినిమాని బాగా ఇష్టపడినటువంటి ప్రేక్షకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సినిమాలో యాక్ట్ చేసిన 2 కళాకారుల్ని నేను ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. చందు సలీం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, అండ్ అలాగే అరుణ్ కురియన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వీళ్ళిద్దరిని కూడా ది బాయ్స్ మంజుమల్ బాయ్స్ లో ఎలాంటి సంచలనం క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. ద వెరీ టాలెంటెడ్ వర్సటైల్ యాక్టర్స్ ఇద్దరు ఈ సినిమాలో కూడా సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ అయిన తెలుగు స్పీచ్ విందాం. ഇല്ല ഓക്കെ ശരി. അരുൺ ആദ്യം സംസാരിക്കൂ. ഓക്കെ. ഹായ്, ഗുഡ് ഈവനിങ്. అందరికీ నమస్కారం. That's the only Telugu I know. I'm so sorry. I don't know much about Telugu after this. Malayalam. Thank you. First of all, thank you so much for coming and supporting us. Thank you, Vamsi Garu and Venki sir and all of you who've come all the way to just see us and support us and bless us with our film. Who's ever watched this film has given us a lot of love and support, and we are very humbled. Today, after we reached Hyderabad, we got to know our film crossed 100 crores. So, more than the crores, I think a lot of people are watching our film twice or thrice. So that makes our journey very special and blessed. So, thank you so much. Me and Chandu, we're coming back to Hyderabad after Manjumal Boys. So, I think it's a very special moment, and I'd like to thank everyone. Thank you so much, and Onashamsagal. Thank you. ചോദിച്ച അവസ്ഥയ്ക്ക് ഒരു 2 വാക്ക് മലയാളത്തിൽ പറയായിരുന്നു. മലയാളത്തിൽ ഒരുപാട് മലയാളീസ് വന്നിട്ടുണ്ട്. ഞാൻ മലയാളത്തിൽ സംസാരിക്കാം. ഇവിടെ ഞങ്ങളുടെ ഈ പടത്തിൻ്റെ ഈ പരിപാടിക്ക് എത്തിച്ചേർന്ന എല്ലാ മലയാളികൾക്കും എൻ്റെ ഹൃദയം നിറഞ്ഞ ഓണാശംസകൾ. പിന്നെന്താ ഇനി എന്താ പറയണ്ട മലയാളത്തിൽ? അത് ലൂസ് അടി നിർത്താൻ വേണ്ടിയാണ് ഞാൻ ഈ പടം ചെയ്തത്. പിന്നെ എന്നെ കൊണ്ട് ലൂസ് അടിപ്പിക്കുക. ലൂസ് അടിക്കണോ? ഞാൻ റിട്ടയർ ചെയ്താണ് അത് ചെയ്തത്. എന്നാലും ലോകയ്ക്ക് വേണ്ടി ഞാനത് പറയാം. ലൂസ് അടിക്കുക. താങ്ക് യു. ഇങ്ങനെ ഒരു ഡയലോഗ് പോപ്പുലറായിട്ട് വീണ്ടും പറയേണ്ടി വരുന്ന విచారించలే అല്ലേ? ఓకే, ఐ విల్ ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్ నౌ. తెలుగులో అడుగుతాను, ఓకేనా మీకు? ఓకే. Just now Arun said that this film people are watching 3-4 times. Why are they watching? I'll give you options. A for Chandu Salim, B for Arun, C for Kalyani, D for Naslin. Hey, Chandu Salim. That's right. Very confident. Okay. Now the cinema is a 100 crore blockbuster hit. If they give you that 100 crores, what will you do? మీరేం చేస్తారు? I'll give it to Dominic Arun and Nimish Garu. 50-50. No, 100 crores. Full 100 crores? Next movie I'll produce it with Dulquer Garu. Okay. సరే, ఇప్పుడు you will speak in Telugu. One dialogue. అందరికీ నమస్కారం. No, I will tell you one dialogue, you just have to repeat. Yeah. మొక్కే కదా అని పీకేస్తే. మొక్కే కదా అని పీకేస్తే ముళ్ళిల్లే ఎవడండి? ఇల్లేయా? ఓకే. మొక్కే కదా అని పీకేస్తే. మొక్కే కదా అని పీకేస్తే. పీక కోస్తా. ഇപ്പൊ ഫുൾ ലൈൻ മീനിങ് എന്നാ? മീനിങ് നമ്മളെ ഒരു ചെറിയ പ്ലാന്റ്, യു ഷുഡിൻ പ്ലക്ക് ദ പ്ലാന്റ്. ഇഫ് യു പ്ലക്ക് ദ പ്ലാന്റ് ഐ വിൽ കട്ട് യുവർ ത്രോട്ട്. മാസ് ഡയലോഗാ? ചിരഞ്ജീവി സാർ ഡയലോഗ്. ചിരഞ്ജീവി സാർ ഡയലോഗാ? ഓക്കെ, ദാറ്റ് വാസ് ചിരഞ്ജീവി സാർ. നൗ പുഷ്പ ഡയലോഗ്. ഓക്കെ. ഡയലോഗ്. അരുൺ കാണിച്ചു. റെഡി? തഗ്ഗതല്ലേ. ഓക്കെ. So now Naslinne പറ്റിയിട്ട് ഒരു 2
very good positive things that you like about Nasli. Okay. Sundarananu. Hey, okay. I mean, he's a very good actor. Okay. He's a very, very good actor. He's very talented and he deserves all what he's getting right now. Okay. Yeah, that's what I want to say. That's all. 2 things that you feel. He's very handsome. He's very charming. He's very talented. Okay. Yeah. Now Chandu about Kalyani. Kalyani? She's very pretty. Beautiful. Sweet girl. Okay. And ഇപ്പോൾ ലാസ്റ്റ്ലി ആ കിളിയെ പാട്ടൊന്നും നമ്മൾക്ക് പാടിയിട്ട് ഫിനിഷ് ചെയ്യാം. റെഡി ലിറിക് ഒന്നും വേണ്ട, നമ്മൾ വെറുതെ ഇങ്ങനെ റെഡി 1 അരുൺ ദാ. సో ఇలాంటి సమయాల్లోనే మనం ఏం చేయాలి అంటే స్పాన్సర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. విజయవాడ ఉత్సవ్ proudly presents the success celebrations of Kotta Loka, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, National Campus Cricket League 2025, Shreyas Impact Foundation, Feelings India Instant Noodles and Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold and our health sponsors are Yoda Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Ready? Ready. Lyrics? English. Okay. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർകൊല്ലാൻ പോകും അഴകിന്നഴകേ. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർകൊല്ലാൻ പോകും അഴകിന്നഴകേ. ഉയരങ്ങളിലൂടെ പല നാടുകൾ തേടി ഒരു കിന്നാരം മൂളും കുളിരിൻ കുളിരേ. ഇനിയില്ല? മതി. ഓക്കെ, താങ്ക് യു. ഞാൻ ജസ്റ്റ് ചുമ്മാ ചോദിച്ചത്, പക്ഷെ പാടി സീരിയസ്ലി. താങ്ക് യു ജേക്ക് സർ. സെക്കൻഡ് ടൈം ഓഡിഷൻസ്, ഇന്റർവ്യൂല് ഒരു പ്രാവശ്യം, സെക്കൻഡ് ടൈം. താങ്ക് യു സോ മച്ച്. എനിത്തിങ് യു വാണ്ട് ടു സേ ടു തെലുഗു ഓഡിയൻസ്? സിനിമ ഇത്ര വലിയ ഹിറ്റായി. എനിത്തിങ് టు తెలుగు ఆడియన్స్? నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఓకే. అల్లలా ఇల్లయా? కరెక్ట్. ఓకే. మీరందరూ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదములు. ఓకే. Thank you so much. Thank you for helping me twice. Thank you. Mike. Thank you. Okay. సో వీళ్ళు మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్లో రకరకాల సినిమాల్లో, థ్యాంక్స్ టు మనకి కరోనా వచ్చిన తర్వాత అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్లో బోలెడని మలయాళం సినిమాలను చూసేసాము. అందులో వీళ్ళందరినీ చూసుంటారు. సినిమా చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఇట్ ఇస్ అ సూపర్ డూపర్ ఫిల్మ్. అండ్ అలాగే ఈ సూపర్ డూపర్ ఫిల్మ్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం, ఇంకొక కారణం, ద మ్యూజిక్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెర్రిఫిక్ సూపర్ మ్యూజిక్ అందించారు మనకి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గారు. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్లో అయితే అసలు గూస్ బంప్ మూమెంట్స్ కౌంట్ చేసుకుంటూ కూర్చుంటాము. అన్ని ఇచ్చారు. సో జేక్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జేక్స్ బిజాయ్ గారు మనం మోస్ట్ రీసెంట్గా తెలుగులో సరిపోదా శనివారం సినిమాలో ఏ లెవెల్లో కొట్టారో మ్యూజిక్ చూసాము. అండ్ ఇప్పుడు ఈ కొత్త లోక సినిమాలో కూడా అంత సూపర్ సంగీతాన్ని అందించారు జేక్స్ గారు. కంగ్రాచులేషన్స్ టు యూ. Hello, a very good evening. So whatever Suma Garu said, all the mass elements that I'm doing in Malayalam is all training from Telugu, right from Taxiwala to Saripada Sanivaram. And I'm so happy that I got to be part of this great film. It's a path-breaking film in Malayalam. Something in the minuscule scale of what Nagashwin is trying to do. Nag's a great, amazing fan of your work. And the vision with which Dominic had come, and I'm so happy that I could be part of it. And it's a huge world that is in the building. And I'm just super elated with the response. We have a female superstar in the house.
all ups to Kalyani for the effort, Naslin, and most of all, DQ and Jom, who have always been so supportive right from King of Kotha. And I just feel like it's a home team and we're just doing it together. Thank you so much. Thank you so much. Jake sir. Chandu and Arun audition was good. Chandu's audition is good. I have some plans for him. I'm thinking he's pretty good. His father has already acted in a lot of independent music videos. He has a Palavattam. You know that Palavattam, most of the Malayalis will know. So yeah, that's something. Chandu, pani veranundu. Thank you, sir. Thank you so much. Chandu Gari father Salim Garu, he's such a versatile actor. We have been seeing him since ages. And ఇప్పుడు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ చందు సలీం కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు లెట్స్ హ్యావ్ అ సక్సెస్ వీడియో ఆఫ్ ద ఫిల్మ్ ప్లీజ్. లెట్స్ హ్యావ్ ద సక్సెస్ వీడియో. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్, ఈ టైప్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఐ థింక్ ఇట్ నీడ్ అ సర్టన్ కరేజ్. ఐ థింక్ వీ ఆల్ నో దట్ వంశీ హ్యాస్ అ లాట్ ఆఫ్ గట్స్ ఇన్. బెస్ట్ సూపర్ హీరో యూనివర్స్ అప్ అంటిల్ నౌ ఐ థింక్. టొవినో థామస్ అయితే ఇంకా మించిపోయారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అన్నమాట, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ అయితే. లాట్ ఆఫ్ గూస్ బంప్స్ మూవీ. చాలా ఎంజాయ్ చేసినా విత్ మై ఫ్రెండ్. విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ట్విస్ట్ మీద ట్విస్ట్ నా డైరెక్ట్ గా వాట్సాప్ చెప్పాలన్న. జేక్స్ బిజాయి ఏం ఇచ్చిరో తెలియదు, ఏం తాగిండో తెలియట్లేదు. గంజాయి కొట్టావా, మందు తాగినవా, డ్రగ్స్ వేసుకున్నావా నాకు తెలియదు, కానీ మ్యూజిక్ కొట్టిండు భయ్యా. చచ్చిపోయినా. అమ్మ బాబా ఏంట్రా నీకు అర్థం కావట్లేదు, ఆ రేంజ్ మ్యూజిక్ ఎట్లా కొడుతున్నావు స్వామి, నాకు అర్థం కావట్లేదు. సూపర్ మ్యూజిక్. రీసెంట్ టైమ్స్ లో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ కి స్పెషల్ క్యామియోస్ తో ఇంత బాగా తీయడం ఇదేనేమో. నస్లిన్ అండ్ తన ఫ్రెండ్ గా చేసిన చందు, వీళ్ళిద్దరూ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసే వెళ్తారు. But what Dominic Arun has achieved with Loka is very impressive. He has made the movie equivalent of a keyhole. We peek through it and get a glimpse of a world. Cameo சூப்பரா பண்ணிருக்காங்க. கிளைமாக்ஸ் ஒரு ட்விஸ்ட் ஆகும். படம் சூப்பரா இருந்துச்சு. அன்எக்ஸ்பெக்டட் ஃபர்ஸ்ட் கிளாஸ் இருந்துச்சு. சிஜி எல்லாம் வந்துட்டு ஹாலிவுட் லெவலுக்கு இல்லனாலும் ஆக்சுவலி இப்ப வந்துட்டு நல்ல எவால்விங்கா இருக்குது. கல்யாணி பிரதர்ஷன் சூப்பர். துல்கர் வருவாங்க கொஞ்சம் கூட நினைச்சே பார்க்கல. செமையா இருந்துச்சு. மோர் தென் எக்ஸ்பெக்டேஷன். Kalyani Priyadarshan is superb. Sandy is the highlight of the movie. Totally impressed by the world they've created. First hit, banger. What we're witnessing is a totally different take on making a superhero movie for Malayali. Film देखते टाइम आप लोग दिल से सीटियां बजाने लग जाओगे, मुंह की तो छोड़ो ही छोड़ो. The actual film felt like a complete surprise package. Just epic. Malayalam cinema has done it again. Nothing like this exists in Indian cinema. मलयालम इंडस्ट्री एक ब्रांड बन चुका है और सारे स्टीरियोटाइप जो सुपर हीरो मूवीज में देख के हम बोर हो चुके हैं, उनको ब्रेक किया इस मूवी ने. साले लोग ने लोका मूवी के अंदर इंडिया को हॉलीवुड दिखा दिया. Man, this movie is Malayalam film industry saying that, you know, എടാ എത്ര കോടി നീയൊക്കെ കോടികളുണ്ട്, നീയൊക്കെ നടന് കൊടുക്കണതിന് പകരം പൈസ ഇടറാ, സിനിമ എടുക്കാൻ പൈസ ഇടറാ. കല്യാണി പ്രിയദർശൻ പൊളി. കാച്ചു കൊടുത്ത് മുതലായി. എന്തായി പുതിയ അവെഞ്ചേഴ്സ് മലയാളത്തിൽ എല്ലാം അടിപൊളിയാ. ചന്തുബായി ചന്തു இனி எல்லாமே டாப் ஒர்க். எடிட்டரும் கேமரா பண்ணவருக்கு வந்து வேற லெவல். മലയാള സിനിമ കേറി మస్తు వచ్చాడు. 30 crores లో ఒక 500-400 crore బడ్జెట్ ఫిల్మ్ ఫీల్ అది. టెక్నికలీ బ్రిలియంట్, సాలిడ్. అసలు 30 crores బడ్జెట్ లో అయితే ఇన్సేన్ వాట్ దే పుల్డ్ ఆఫ్. ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగింది. 30 కోట్ల సినిమా లాగా అనిపించేది ఇది, ఒక 100 కోట్లు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ బడ్జెట్ కి ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇంత టెక్నికలీ స్టాండర్డ్ మూవీని తీయడం అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఒక హాలీవుడ్ స్టైల్ आउटपुट अपने को स्क्रीन पे दिखता है, इट इज अनरियल, अनबिलीवेबल मैं कहूंगा. दिस इज दी बेस्ट फिल्म मेकिंग. విఎఫ్ఎక్స్ ఎல்லாம் అడ్డిపడి పక్కా. వెయిట్ பண்ணு. ఈగర్లీ వెయిటింగ్. ఒక సీన్ ఉంటది, కేక్ లియే బిట్ వచ్చింది సాంగ్, మస్త్ అనిపించిన సీన్. ఫైట్
That's the wrong number. So that's the sensation created by Kotta Loka Chapter 1 Chandra. సో ఈ రోజున మనందరం ఇంత గొప్పగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాము అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ థాట్, వన్ పర్సన్, అండ్ దట్స్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ద డైరెక్టర్ డామినిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డామినిక్ ఆరన్ గారు, వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ సచ్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్, అండ్ అందరం ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ప్రౌడ్ ఆఫ్ డైరెక్టర్స్ లైక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. Thank you so much. This is actually nothing we imagined. Oh my God. Thank you so much. Because like she said, this started with a very small dream of making a very small independent film. But once we started discussing and once when Nimish was on board, this slowly began to grow and now it has reached what you have seen right now. I'm nothing but humbled and grateful and thankful to the universe for making this happen, because this is a dream for any filmmaker, I think. Yeah. So thank you so much. The response has been massive, and I should thank everybody behind the film, because there is only a few people representing a film right here, but there has been a whole team and a whole lot of love that has been poured into this film. Everybody believed that this is their own film, their own blood and sweat that's made this happen. So I should thank my team first, and then I should thank Dulka for actually believing in this film and believing in the idea and bringing us everybody together and making this happen. So I'm falling short of words. I'm not very sure. So, but yeah, and I should thank Sitara and Vamshi Garu for bringing the film to the Telugu audience, and the Telugu audience have been massive with their response. It's been unimaginable. It's been so good. The love that you have shown Kotta Loka, and I'm really humbled and grateful. Thank you so much. Thank you. అయిపోయిందా? అయితే విల్ సీ వన్ స్మాల్ BTS వీడియో ఆఫ్ యువర్ షూటింగ్. యా, ఆఫ్ యువర్ షూటింగ్. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్, అండ్ దెన్ విల్ హ్యావ్ అ స్మాల్ చాట్ అబౌట్ ద వీడియో. వీడియో ప్లీజ్. దీస్ కైండ్స్ ఆఫ్ ఫైట్స్ అండ్ సూపర్బ్ సీన్స్ ఇన్ని చేశారు మీరు ఈ సినిమాలో. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ సచ్ అ beautiful, I mean, female superhero film? In your childhood, you were inspired by some films? No, I mean, it basically falls under the superhero genre. So we had to work a lot with the action. There was a lot of action set pieces. We got a great action director on board, Yannick, and I think we managed to pull it off with his help. And ఇందాక మా వంశీ గారు అడిగారు అనమాట, హౌ డూ యూ మేక్ ఫిల్మ్స్ ఇన్ సచ్ స్మాల్ బడ్జెట్స్? సో హౌ మచ్ ఆఫ్ ప్రీ ప్లానింగ్, హౌ మెనీ మంత్స్ హ్యాపెండ్ ఫర్ దిస్ film? Yeah, we had a lot of prep actually. We have been sitting with the script and prep work for almost 2.5-3 years. 2.5-3 years? Yeah, but writing and... వంశీ గారు విన్నారా? 2.5 సంవత్సరాలు ప్రెప్ జరిగిందంట. Yeah, so that's the secret, I think. Yeah. Okay, thank you so much and wishing you super success. And who's your superhero? Nimish said it's my parents only. My dad is my superhero. Anything that you want to dedicate to your parents today? I mean, whatever has happened now is everything because of them. So everything is for them. Thank you so much. Love to all the parents. Thank you. Okay, so boys and girls, next evarni piluddamu. Cheppandi, choice is yours. Avuna? That handsome boy. ప్రేమలో సినిమాతో మనందరినీ బాగా పలకరించినటువంటి దట్ బాయ్. తన్నీర్ మత్తన్ దినంగల్, హోమ్, జో అండ్ జో, ఇలా రకరకాల ఫిల్మ్స్తో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో మెల్లిమెల్లిగా ఎదుగుతూ అసలు సూపర్ హీరో అయిపోతున్నాడు మన నస్లిన్. ఇన్వైటింగ్ నస్లిన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నస్లిన్ లాస్ట్ టైం ప్రేమలోకి వచ్చినప్పుడు
ఎంత టెన్స్డ్గా ఉన్నాడో మాకు గుర్తుంది. కానీ మళ్ళీ ద సెకండ్ బ్లాక్ బస్టర్, సూపర్ హార్టీ కంగ్రాచులేషన్స్. 1 సెకండ్, ఐ థింక్ ఇప్పుడా నేను ఆన్ చేద్దా, ఐ థింక్ మీరు పూర్వజన్మలో ఇక్కడ పుట్టుంటారు, తెలుగు వాళ్ళేమో, అందుకని మీ సినిమాలన్నీ తెలుగులో బాగా ఆడుతున్నాయి. యు మే లాస్ట్ లైఫ్ యూ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ హియర్. దట్స్ వై ఆల్ యువర్ ఫిల్మ్స్ ఆర్ వెరీ సూపర్ హిట్స్ ఇన్ తెలుగు ఆల్సో. థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్, థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్, అండ్ ఇట్స్ మై థర్డ్ టైమ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈరోజు ఇక్కడ 1 సెకండ్, ఈరోజు ఇక్కడ మీ అందరితో ఉండడం చాలా సంతోషం ఉంది. సారీ అబౌట్ దాట్. అండ్ എന്താ ഇവിടെ വന്ന എല്ലാ മലയാളികൾക്കും ഒത്തിരി നന്ദി, താങ്ക് യു. എല്ലാവർക്കും ഒത്തിരി സന്തോഷം. ഐ എം ട്രൂലി ഹാപ്പി ആൻഡ് ഗ്രേറ്റ്ഫുൾ ടു ബി ഹിയർ. താങ്ക് യു. And yeah, I'm speechless actually. Thank you. But still you have to speak. ഒത്തില്ല. ഒരു രക്ഷയില്ല. Okay, now we'll tell 2 good lines. And one important thing is thank you so much Dulquer Salman sir for being there, and without you there is nothing like this would have happened. I'm always be a fanboy of yours. Thank you. Vamsi sir, Telugu release. Thank you Sitara Entertainment for putting Vamsi sir, and thank you all. Thank you so much. Vamsi sir is super speaker. Once we give mic to him, then nobody needs to speak. Okay, now some 2 good lines about Chandu or Arun. If you have both. No, you have only one option. No, there is one character in your film. Okay. Out of 2 of them, whom can you select now? Sure. Sorry Guriya, Chandu. Sure. Arun. Stab. About Kalyani, what do you have to say about Kalyani Priyadarshini? How was it like sharing the screen with her? And yeah, I truly enjoyed every bit of the shooting during the shooting time, and we had so much fun. Thank you Kalyani. Thank you. ఒక్క తెలుగు డైలాగ్ ఏమైనా చెప్తారా? డైలాగా? എന്താ ചന്തു? അത് ഡയലോഗാ ചോദിച്ചു? പാട്ടാ? Okay, so if they give you off now, Dulquer sir is actually looking at sharing the 100 crores, with me also. If he gives you, what will you do? I will produce like this. Second part. Like Loga. I'll produce a movie like Loga. Loga. Yeah. Super. But again, you should produce only in 30 crores, okay? 30 crores will produce Chidamadi. Okay. Thank you so much, Naslin. Thank you. And wishing you super success. Thank you so much. Thank you. ఓకే, సో ఇక మిగిలిన వాళ్ళందరి మాటలు మనం వినేద్దాము. బట్ వేదిక మీదకి అందరినీ ఆహ్వానించేస్తున్నాము. మా సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి భీమ్లా నాయకులు, డీజే టిల్లులు, మోస్ట్ రీసెంట్గా కింగ్డమ్ లాంటి సినిమాల్ని అందించి, అలాగే లక్కీ భాస్కర్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ వంశీ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ వీ నీడ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా వెంకీ అట్లూరి గారు, తొలి ప్రేమ సార్, అలాగే లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో
సూపర్ హిట్లు కొడుతూ ముందుకెళ్ళిపోతున్నారు మా వెంకీ అట్లూరి గారు. త్వరలోనే సూర్య గారి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి మహానటి కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం అందరం కల్కి 2 కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అది ఎప్పుడు అంటే మళ్ళీ గ్రహాలన్నీ కలవాలంటారు. ఆల్ ద ప్లానెట్స్ హ్యావ్ టు బి అలైన్డ్. అప్పుడు వచ్చేస్తుంది మనకి కల్కి. వారికి స్వాగతం. అండ్ ఈ ఫిలిం సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ నిమిష్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డైరెక్టర్ Dominic Arun garu to please come onto the stage once again. And Chandu Salim and Arun Kurian to please come onto the stage. Naslin and alage Kalyani Priyadarshan to please come onto the stage. Co-writer Shanti garni kuda vedik midiki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Banglan sir to please come onto the stage. Our production designer Banglan sir to please come onto the stage. And మా దుల్కర్ సల్మాన్ గారి సినిమాల్లో చిల్ ఎంటర్టైన్మెంట్ ఇమోషన్ ఏది కావాలో అది ఎంటర్టైన్మెంట్ అన్నిటినీ కలగలిపి అందిస్తూ ఉంటారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ప్రొడ్యూసర్ అండ్ అతి త్వరలోనే కాంతాతో రాబోతున్న దుల్కర్ సల్మాన్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ వెల్కమ్ టు యూ. Okay, requesting everybody to please come forward for a group picture. Happy Deepavali, please come forward. Here's konch maapandi. Dulkar sir to please come forward for the group picture. Everybody to please come forward. Vamsi garu. లేదు సాగేను కాలం కడలల్ల మారేను ఏది ఫీమేల్ సూపర్ హీరో బ్లాక్ బస్టర్ ఫిల్మ్గా మన కొత్తలోక అనేటువంటి సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. శాంతి గారు టు ప్లీజ్ ద కో-రైటర్ శాంతి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Good evening, everyone. It's a pleasure to be here. I had the privilege to spend some time in Hyderabad many years ago, and I had quite a few friends from Hyderabad. And they taught me a few phrases in Telugu that have stayed with me until now. And these are 3 phrases that I go back to as life does. The first one is light teesko. The second one is overaction cheyodu. And the third one was Pandaga Chesko. So, to the Telugu audience,
thank you for giving us a reason to celebrate. These three phrases have stayed with me because we have a lot of reasons to celebrate right now, and it's all thanks to you and the love that you've shown us with the film. Thank you for embracing this film with all your heart. Now for us, whenever I get overwhelmed, I keep reminding myself, overaction cheyoddu, light teesko. And I think the most important thing now is for Dominic and me to go back to the basics and work on the upcoming film so that we can create a script that our wonderful, talented collaborators will be as excited about as they were with Loka. So thank you for loving Loka. Thank you for embracing us with your whole hearts. Thank you to the whole team. We've had a wonderful time making this film. And like everyone else said before me, I think it's all the love that we poured into the film that you've given us back manyfold. So thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పండగ చేసుకోండి, సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ అలాగే తను చేసినటువంటి పర్ఫార్మెన్స్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మామూలుగా ఫైట్స్ చేయలేదు. సినిమా చూశారు కదా మీరందరూ. కళ్యాణి ప్రియదర్శన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? మరి మాట్లాడమని చెప్పేద్దామా? ఇన్వైటింగ్ ఆర్ వెరీ ఓన్ కళ్యాణి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. I've always said that Telugu వాళ్ళు నాకు ప్రేమ చూపించిన ఫస్ట్ ఆడియన్స్, అండ్ అది నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ ఇలా మీరందరినీ కలవడం అండ్ ఆ లవ్ అండ్ ఆ ప్రేమ మీ అందరినీ కలవడం అండ్ ఆ ప్రేమ మళ్ళీని ఎక్స్పీరియన్స్ చేయడం, it means the world to me. నాకు ఇక్కడ చాలా సినిమాలు చేయాలని ఉంది and I've been waiting for the right scripts, but మీరందరినీ లోకాని ఒక స్ట్రేట్ తెలుగు ఫిల్మ్ లాగా రిసీవ్ చేసుకున్నారు, and that means the world to all of us. Honestly, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, that's our strength. దీనివల్ల how do you say this, ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లాస్ట్లీ, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్కి ఒక పెద్ద 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 థ్యాంక్ యూ. మీరు ఎంత బాగా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు చందు అంటో. తెలుగు సూపర్. ఓకే, వీ హ్యావ్ అ స్మాల్ వీడియో. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. Who is she? It's Chandra from Bollywood. Oh my God. How is your reaction to all these videos and Kiliye Kiliye? Honestly, the love is amazing. The art that's being created because of this film is, I didn't realize that I knew the internet was very creative. I didn't realize they were this creative. So just chala santoshanga undi. మీకు కూడా పంపిస్తూ ఉన్నారా ఇన్స్టాగ్రామ్ లో రకరకాల రీల్స్? Everybody sends. Everybody keeps sending, especially the white dress entry reel. That I have to thank Dom and Nimish Garu. Where is he? Yes, for that. Okay, thank you so much and hearty congratulations. Actually, no, I have to thank B. It was her. The song was her idea. Okay. Naslin said some good things about you, so one or two lines about Naslin. Naslin, Naslin just to embarrass you. Just to embarrass you. So Naslin is one of the most genuine, wholehearted people I've ever met. And I'm usually very jealous of such talent. But he's a Palm boy. I think they say Papam over here. Papam, yeah, Papam boy. And I'm just really happy for everything that's happening in his life. Thank you so much. Thank you. Yes, and anything else? Okay, Director Venki Atluri Garu to please speak a few words. Venki Garu. Everybody can come this side. Yeah, you can come here, please. Hi అండి, అందరికీ నమస్కారం.
సో ఇందాకే 4:40 షోకి సినిమాకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా బాగుంది. దీంట్లో మీరు వచ్చిన వాళ్ళలో ఎంతమంది సినిమా చూసారో నాకు తెలియదు, బట్ ఇట్స్ అ టెక్నికల్ బ్రిలియన్స్. అందరూ 30 కోట్లు తీసి 300 కోట్లు రేంజ్ సినిమా తీశారు అంటున్నారు, బట్ నిజంగా 30 కోట్లు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు ఫర్ ఎ మలయాళం ఫిల్మ్ 30 crores ఈజ్ అ లాట్. 30 కోట్లు నిజంగా చాలా ఎక్కువ. ఆ రోజు ఆ ధైర్యం చేసిన మా దుల్కర్ గారికి నిజంగా కంగ్రాచులేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్, ట్రస్టింగ్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్. అండ్ నౌ ఈ సినిమా గురించి నేను ఫస్ట్గా పొగడాలంటే నేను మా నిమిష్ ఇంకా బాంగ్లన్ గురించి పొగడాలి. నిమిష్కి పెద్దగా తెలుగు రాదు, అందుకని నేను తెలుగులోనే పొగుడతాను, లేకపోతే రేపు నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. సో నిమిష్ అండ్ బాంగ్లన్ ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ షూటింగ్ డేస్ నుంచి చెప్పడం జరిగింది. డామినిక్ సెట్కి వచ్చేసి అక్కడ ఏంటి రీసెర్చ్ కూడా చేస్తూ ఉండేవాడు. అండ్ ఈరోజు ఆ ఎఫర్ట్ ఇంత పెద్ద సక్సెస్గా మారినందుకు నిజంగా చాలా హ్యాపీ. అండ్ బాంగ్లన్ చాలా బాగా చేశావు. అండ్ నిమిష్ నేను నీ గురించి చెప్పను, హీస్ లైక్ నా తమ్ముడు అంటాడు. అండ్ ఈరోజు నిజంగా నా తమ్ముడే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు అన్నంత హ్యాపీగా ఉంది. అండ్ మొన్న ఎవరో నాతో అన్నారు, ఏంటి మలయాళం యాక్టర్స్ అసలు అందరూ అంత బాగా యాక్టింగ్ ఎందుకు చేస్తారు, అంత మంచి యాక్టర్స్ ఎలా అంటే, నేను అన్నాను మలయాళీ యాక్టర్స్ వినాలి. మలయాళంలో యాక్టర్లు బాగా అంటే సరిగ్గా చేయకూడదు అంటే వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలి. ఎవ్రీబడి ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఆఫ్ ఫంటాస్టిక్ యాక్టర్స్ అన్నాను. అండ్ దట్స్ ట్రూ. నిజంగా దీంట్లో యాక్టర్స్ గురించి చెప్తే చందు గురించి చెప్పడం ఏంటి, అరుణ్ గురించి చెప్పడం ఏంటి, దే మేడ్ మీ లాఫ్. గట్టిగా నవ్వాను. అండ్ నస్లిన్, నేను ఇందాక చెప్పాను, ఐ ప్రామిస్ స్క్రీన్ మీద నీ ఫేస్ వస్తుండే చాలు, నువ్వు ఇంకా యాక్టింగ్ కూడా చేయక్కర్లేదు. అమ్మాయిలు విజిల్స్ వేస్తున్నారు. పీపుల్ వర్ గోయింగ్ క్రేజీ. అండ్ కళ్యాణి అగైన్ ఒక ఏమంటారు అక్వైంటెన్స్ ఎక్కువ, ఫ్రెండ్కి తక్కువ, బట్ నిజంగా ఈరోజు తన పర్ఫార్మెన్స్ చూసి వావ్, నాకు ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పుకుంటాను గర్వంగా ఉంది. అసలు ఎక్కడా తను వచ్చేసి జంకకుండా యానిక్ బెన్ లాంటి ఒక స్టంట్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం అనేది చాలా కష్టం. మామూలుగా హీరోలకు కూడా చేతులు ఫ్రాక్చర్లు అవుతాయి, లేకపోతే కాళ్ళు కొట్టుకుపోతాయి. బట్ తను మాత్రం ఎక్కడ యాక్షన్ ఇంత డౌట్ కూడా లేకుండా, ఇంత మిస్ హిట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ శాంతి ద కో రైటర్, ఫంటాస్టిక్ రైటింగ్. ఎక్కడ నాకు వచ్చేసి ఇంత కూడా ఓవర్గా రాసినట్టు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా రాసినట్టు నాకు అనిపించలే. ఎస్పెషల్లీ ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిన్న పాప కథది ఎంత బాగా రాశారో నిజంగా నేను మాటల్లో చెప్పలేను. అండ్ డామినిక్, యూ డిజర్వ్ డామినిక్ యూ డిజర్వ్ ఎవ్రీ ప్రైజ్. ఇన్నాళ్ళు ఐ థింక్ దిస్ జర్నీ వాజ్ అబౌట్ 4-5 years. ఎస్, 5 yearsకి 300 కోట్లు వర్తే. అండ్ జేక్ సార్, ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ ఈ సినిమాకి నిజంగా వరల్డ్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. I would love to work with you soon. Nizanga, you got a new fan from me. From my side, nizanga cheptanu, I become a huge fan of yours. And editing, కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొంతమంది మీరు ఇంకా సినిమా చూసి ఉండకపోవచ్చు, మీరు చూడండి. కొన్ని ఎడిట్ చూస్తే అబ్బా అనిపిస్తుంది. నిజంగా చామన్ చాకో, మీరు ఇక్కడ రాలేదు, బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఎడిటింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వంశీ గారు ఆగస్ట్లో మాట పడ్డారు, ఆగస్ట్ చివరిలో సమాధానం చెప్పారు. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ. మీ సినిమా లాగానే మీ స్పీచ్ కూడా అదిరిపోయింది. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ జితు సెబాస్టియన్ గారు ఈజ్ హియర్. So requesting him also to please come on to the stage, our art director. Ladies and gentlemen, put your hands together for the fantastic art director, Jitu sir.
అండ్ అలాగే మనకి తెలుగులో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని అందించడం మాత్రమే కాకుండా ఇలాంటి కంటెంట్ ఉండేటువంటి సినిమాల్ని కూడా తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నటువంటి మా సితార అధినేత శ్రీ నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్యదేవ్ నాగవంశీ గారు. వంశీ గారు, మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి, తీసుకోండి. స్పీచ్లు వదిలేండి మేడం ఈసారి. స్పీచ్ సరే, ఓకే. ఒక క్వశ్చన్ అడగనా? చెప్పండి. లైక్ దుల్కర్ సార్ ఒక ట్వీట్ పెట్టారు, లైక్ మీరు ఎప్పుడో ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేశారు. ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, జోమ్ అని. ఆయన మామూలుగా ప్రొడక్షన్ దుల్కర్ గారు చూస్తారు కదా, ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు. టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే, జోమ్ ఇది చాలా బాగుంది, తెలుగులో మనమే చేద్దాం, ఎవరికి మాట ఇవ్వద్దు, మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే. అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో లేదో తెలియదు. తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు. అంతా సార్, బికాస్ ఆఫ్ హిమ్ వి కుడెంట్ గెట్ ఎ బిగర్ ఓపెనింగ్ సార్. Because of Jom's delay and Jom's laziness only, we couldn't release properly also. Thank you, Jom, actually for trusting me and giving the film, but you gave me a very good film to say that in my distribution thing, I have distributed a superhero film with, sir, but this is a very big bad name we got, sir, because you have made such a big film with such a small budget, and why are you guys... See, two of our directors, sir, costliest directors in his own league, Nagi sir and our Venki, you know, no, sir. How much we spent on a bank set, you know, no, sir. సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చూడని వాళ్ళకి వంశీ గారు యాజ్ అన్ ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు చూడాలి? ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి, అది మా మిస్టేకే. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు, కంటెంట్ డిలే అవడం వలన సరిగా ప్రమోట్ చేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు. సో అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యే లోపు కొంచెం తెలుగు జనానికి సరిగ్గా ఒక మంచి సినిమా వచ్చింది, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా, చాలా బాగా తీశారు, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి. చాలామంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి, దయచేసి చెప్తున్నాము, ఖచ్చితంగా చూడండి. ఇట్ బి ఎ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కాబట్టి ధైర్యంగా వెళ్ళండి థియేటర్కి, పర్లేదు. ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ నాగశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగశ్విన్ గారు. Hello. Hi, Andy. So, Chennai lo unde. I was there for some work, and I was there for Kirti's wedding also, and then Kalyani told me she's doing a small film in Malayalam, which is a little bit like a horror thing. And then now we just have this 101 crore poster here, and it's like the biggest thing in the country. But again, I was in Chennai, and there was some work, and I went first day to Mayajal to ECR to watch this movie, first day, first show in Chennai. And literally it was just me watching it in Malayalam. So that's how excited I was for this movie. And to the whole team, you know, name by name, I think amazing job, guys. Dominic, amazing, great writing, is amazing. And I just have to say, cast, I think you guys are going to get more than enough love. I think the technical department is where the biggest budget of this movie is. Nimish and Jake's like amazing, man. It's just beautiful. Oh yeah, because it's going to be a video of my head, but yeah. So yeah, I think it's amazing. I think it's beautiful that this movie's come out and it's worked and it looks so good, and I'm fully seated for the entire experience. I have one question for Dominic. I think was there's this guy in the apartment, who's sleeping there on the couch. Like, does he have a spin-off? Like, he should have a spin-off. I think he's my favorite character. He's not here, but I think he's my favorite character. So and yeah, everything's beautiful. I think all of us are here so that the Telugu audience are going to, it reaches more of the Telugu audience. And I'm just saying, don't worry, the Telugu audience are going to love it. They already are loving it. They're going to love it more and more because it's such a beautiful film. And I'm just very, very excited because for the first time I get to ask this question, when is part 2? And we get to ask the same question to you. When is part 2? Hey, punch naadunte last బాగుంటుంది.
ఓకే మనం ప్లానెట్స్ And no, I had one part which was left over where I was talking about, where I was going to talk about how, whenever people ask me about like how is the experience working with Dulquer, I say there was literally nobody, and we literally tried also, there's literally nobody in the country who would want to believe of one film old director to make Mahanati in a film that was titled Mahanati with Kirti. And there was no reason for him to do it, and he did it purely because he loved the film, and he loves film, and he just wanted that story to be made. And I think that is the same love for this, for him to spend 30 odd crores for a Malayalam film, a female-led superhero film. Now it's all fine, but it is a big risk, and he did it purely because he loves film. I know that because, because I'm one of the beneficiaries of his trust. Thank you, Dulquer. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ అశ్విన్ గారు. అండ్ యాజ్ అశ్విన్ గారు రైట్లీ పుట్ ఇట్, మన దుల్కర్ గారి చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా మనం చూసినట్టయితే ఒక పక్కనేమో మనకి రొమాంటిక్గా సీతారాముల్లో కనిపిస్తే, ఇంకొక పక్కన చుప్ లాంటి సినిమాలు చేస్తారు, ఒక పక్కన లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చేస్తుంటారు, కురుప్ లాంటి సినిమాలు చేస్తుంటారు. అండ్ హియర్ హీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్ who had so much of belief in this young talent, and today that has been proved. 100 crores budget ni daatesi munduku vellipotundi, blockbuster hit ayipoyindi cinema. Congratulating the producer Dulquer garu to please speak. Thank you Suma garu. ఎలా ఉన్నారు అందరూ? నేను అప్పుడప్పుడు చెన్నై కొచ్చికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ తెలుగులో యాక్ట్ చేస్తాను. తో ఇప్పుడు కూడా తెలుగులో మాట్లాడటం నాకు కొంచెం షైగా ఉంది. తో ఐ స్విచ్ టు ఇంగ్లీష్. എല്ലാ മലയാളികൾക്കും ഒരുപാട് ഇഷ്ടം, ഒരുപാട് സ്നേഹം, ഒരുപാട് നന്ദി. എനിക്ക് ഇത് ഞങ്ങളുടെ 7ാമത്തെ പ്രൊഡക്ഷനാണ് വേഫെയർ ഫിലിംസിൻ്റെ. ആൻഡ് ഇത്രയും സിനിമകൾ ഞങ്ങൾ പ്രൊഡ്യൂസ് ചെയ്തിട്ട് എനിക്ക് തോന്നുന്നു ഏറ്റവും ഐ എം സ്പീക്കിംഗ് മലയാളം, സോറി. we produced 7 films under the banner of Wayfarer Films, and I don't think there's ever been a more positive, happy crew, cast, team than Loka. Everybody had just one dream, is to make something really special, something from their hearts. Everyone put their heart and soul into it. We had the best technicians come together. We had the best actors come together. This is a film where I think I was very hands-off as a producer. I was always sure they knew what they're doing. I think I came to set once or twice. I must have watched the edit once or twice. That is because I have immense faith in this team. It's just my gut instinct. Speaking of our wonderful cast, Naslin, actually Naslin is there in our first production in Varane Ashwundu, and I've loved you since then. If you hang out with Naslin, it's like, you'll be like, oh my God, you're so cute. I want to just put you in a bag and take you home. And I'm a grown man, and he has his effect on everybody. And Chandu is a chip off the old block. His father's a legend. I have worked with him. I've spent immense time with him, and they are, as father and son, just very lovable and innately funny. Arun Kurin has played my brother in Yamundam Premakatha, and he's been, I think, always trying to find the right films. I was amazed to know that he's on the film because I didn't have to recommend his name. He earned his place here. And he made Nigel something so unique, made it his own. Sandy Master, you're not here today, but what a revelation you were as Nachepa. Our wonderful technical crew. I don't know if I'm missing out any of the actors, I'm sorry. Love to every one of you. Nimish and me have a long history. I think he's probably my first close technician friend. I don't know why. I never really had a chance. I mean, I've like Nagi and me are close. We speak, but as directors, you don't really like hang out after shoot or something. But Nimish and me have done so many movies together that we now drive back from shoot together and we talk a lot.
And I'm so grateful to you, Nimish, for bringing me Loka, to bringing me into Loka. Because randomly, one fine day when we were shooting King of Kotha, he was telling me about, oh, you know, we have this idea and we're taking it to different producers and they're not understanding it. And I'm like, do you not see me? Am I not a producer? Am I only an actor? So I was like, tell me the idea, I want to hear it. And I fell in love with it instantly. And I said, I don't know how we're going to do it, but we'll do it. I know everybody thinks this is some tiny budget, but in Malayalam, what we spent on Loka is similar to what we spent on Kurup and King of Kotha and anything else that Wayfarer Films has produced. So it was, for us, a big budget. But I don't think it was about the budget or the money or anything. I think it was just all of us trying to realize this dream. I didn't think we wasted a single penny. Whatever we spent is on screen. And for that, all due credit to this wonderful team of ours. Chaman, Banglan, Jakes, you're a legend. I think this is the greatest phase of your musical journey, and I'm happy to be riding that wave with you. And Dom, I've always seen Dom like linked to Nimish. They always come together. So that was like Nimish and Dom. In fact, half the time my mom used to think that Nimish is the director. And I'm like, no, Nimish is not the director. There is a guy called Dominic. You've not seen him. You don't hear me mention him because they're always like yin and yang, which I think is so key to make great cinema. I think a director-DOP relationship is like a marriage. And if that is happy, you have happy films, happy shoots, and hopefully great products. If that is unhappy, oh my God, it's just hell on set. I don't know if I'm missing out anyone. Vamsi, thank you for hand-holding us in Telugu. We've actually had some amazing relationships on this film. Like we distributed some films for Raj B. Shetty. We did Sue from So. And then in exchange, he was like, you know, I want to do Loka. Similarly, we did Kingdom for Vamsi. And then he's like, I want to do Loka. And it has been so much of just positive exchange, just positive love for cinema. Everybody in the fraternity, like, supporting each other. Calzone. Where are you? Well, I'll come to you. Shanti, thank you for giving us a woman's voice on this film. You know, we're always told that we write and approach our cinema with a male gaze. And I think it is... So if there is... I don't even want to say female. I mean, if there's a lady superhero, a lady superstar today, and we represented her correctly, all credit to Shanti B. Covered. Okay. Calzone. Kalyani is like my Chelli. Kalyani and me are so similar. I think we were twins in another life. We have the same fears, we have the same insecurities, we have the same worries, which I sensed. We did Varane Ashwin together, and I could see. I was like, are you nervous? I know how that works. I will help you. So we've always bonded instantly. When we came to casting, finding Chandra on Loka, for me it was like a no-brainer because I don't know of anybody else, me included, who would put this kind of sincere effort and dedication into not just your physical training, into finding character, into your look. I think if she came on the film in December and we shot in, say, August, hypothetically I'm saying, I can't remember the exact dates, she would have started training immediately. Not because production told her, not because the direction told her. She's like, oh my God, I've signed a superhero film. It's my responsibility and I'm going to do it. And I think she's an absolute revelation. Everything I hear today, every day, I think I send her the most of these internet memes and things that are praising her. So it brings me and all of us so much joy because I don't think there's anyone more deserving than Kalyani Priyadarshan to play Chandra. So thank you all, my wonderful cast and crew. Thank you. And to all of the audiences everywhere. We are still trying to process what is happening because for us, Loka was always something very intimate,
it almost felt like a very, very expensive indie film that we had to get maybe Jakes to come and commercialize or something. But the way it's just blown up, and everyone all over the country, across the world, is discussing it, is embracing it. It's unprecedented. I've done 40 plus movies. I have not experienced this as a hero on any of my films. So thank you, wonderful audiences, and thank you Telugu audiences for accepting Kottaloka as your own film, like you've accepted me. I've always felt like I belong here, and I feel like this film also belongs here. Thank you to all of you, and lots of love. Thank you so much, Dulquer garu. And finally, we wanted to know. And thank you, Suma garu. Thank you. Because no matter what film, whatever I do here, if I see her, it's like my heartbeat comes back down to little norm. I'm still a very nervous speaker on stage, so whenever I have an event, I'm like this. But if I see her, I'm like, I have a friend. It's like a bag I can breathe out of. So thank you. Thank you so much. Finally, we want to know what's the next film that's going to come with this 100 crores. With this 100 crores, I think chapter 2, because clearly we're not spending enough money. Clearly our budgets are too small. So I think all of it will go back into chapter 2. Okay, thank you so much, and hearty congratulations to the complete team once again. So that's, ladies and gentlemen, today's success celebrations of Mana Kottaloka. Chudandi vallu tappakunda velli cinemani chusi enjoy cheyandi, and thanks to our special guest Venki garu and alage Nageshwan garu. Thank you very much. Good night everybody, and ellavarikum Onashamsagal.